హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ చూసారండి మెత్తటి పకోడీ ఎలా ఉంటుందో. ఒక్కసారి ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది మెత్తటి పకోడీ. మనకు వాతావరణం ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు ఇలా మనం ఈవినింగ్ వేడివేడిగా మెత్తటి పకోడీ ఇలా చేసుకొని చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు ఎప్పుడైనా పిల్లలకి చేయాలి అనుకున్నప్పుడు ఇలా తక్కువ టైం పడుతుంది అండి ఇలా చేసుకుంటే. ఇలా చేసి ఒకసారి చూడండి ఎలా రుచిగా ఉంటుందో. ఇప్పుడైతే నేను 1 కప్ అయితే ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. అలాగే కొద్దిగా అల్లం అయితే ఇట్లా తీసుకున్నానండి. అల్లం మీరు కావాలనుకుంటే దంచైనా వేసుకోవచ్చు, కొద్దిగా సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను కొంచెం దంచే వేసుకున్నానండి. ఇలాగే 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుందామండి. అలాగే చిటికెడు వంట సోడా అయితే వేసుకుందామండి. వంట సోడా వేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలుపుకోవాలండి. అన్నిటికీ కలిసేలాగా మనం సాల్ట్ ఇవన్నీ వేసినాయి కదండి, అల్లము ఇవన్నీ బాగా 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకుంటే ఆనియన్స్ కొంచెం బాగా మెత్తబడతాయండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మనము శనగపిండి వేసుకోవాలండి. ఇలాగనే మనము 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలిపిన తర్వాత 1 కప్పు శనగపిండి అయితే తీసుకుందామండి. ఇంకా మీరు ఆనియన్స్ ఎక్కువగా అనిపిస్తే పిండి తక్కువగానే అనిపిస్తే ఇంకొంచెము వేసుకోవచ్చండి శనగపిండి. ఇప్పుడు శనగపిండి వేసినాం కదండి, ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము కొంచెం వేడి నూనె వేసుకోవాలండి. కొంచెం కాంచి నూనె గుడక వేసుకోవాలి. ఎందుకంటే కాంచి నూనె వేస్తే చాలా బాగుంటుందని మెత్తగా. ఇందులో చూడండి నేనైతే ఇంకా కలుపుతూనే ఉన్నాను. ఇంకొంచెము నేనైతే శనగపిండి వేస్తున్నాను. నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువగా అనిపిస్తుంటే కొద్దిగా శనగపిండి వేస్తున్నాను. ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత ఇప్పుడు స్పూన్ అయితే 1 స్పూన్తో నూనె వేస్తున్నాను, కాంచిన నూనె. 1 స్పూన్ కానీ స్పూన్నర కానీ వేసుకోండి. ఇట్లా నూనె వేసిన తర్వాత మళ్ళా బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా మెత్తగా కలుపుకోవాలండి. ఇట్లా మనం ఎంత బాగా మెత్తగా కలుపుకొని వేసుకుంటామో అంత బాగా వస్తాయండి మెత్తటి పకోడీ. చూడండి ఎంత బాగా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు పిండి అనేది. కొంచెం గట్టిగా ఉంటే పిండి పకోడీ కూడా చాలా గట్టిగా ఉంటుందండి, మెత్తగా ఉండదు. పిండి ఎంత సాఫ్ట్గా ఉండాలి కలిపేటప్పుడు. చూడండి ఈ మాత్రం బాగుండాలి పిండి అనేది. ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా అన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఇంకా పిండి చూడండి ఆ మాత్రం మనము ఉండాలి పకోడీ వేయడానికి. మనం చేతితో చాలా బాగుంటుంది అలా వేసుకోవాలి. మరి అంత లూజ్గా ఉండకూడదు, పకోడీ అనేది చాలా బాగుండదు అట్లా లూజ్గా ఉంటే.
ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని, ఇక్కడ నూనె వేడెక్కిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకోవాలండి. ఇప్పుడు అయితే నూనె అంతా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు పకోడీ చేతితో ఇలా వేసుకోవాలండి. కొంచెం బాగా చిన్న సైజు వేసుకోవాలి, మరి అంత పెద్ద సైజు కాకుండా. ఇలా బాగా నూనె పట్టేమైనా అన్నీ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా. ఇలా వేసిన తర్వాత ఒకేసారి కలిదిప్పొద్దండి. ఒక 2 నిమిషాలు అలాగే ఉండిచ్చి తర్వాత కలిదిప్పుకోవాలండి. ఇలా గెంటితో ఇలా అటు ఇటు కలిదిప్పుకోవాలండి. వేసిన వెంటనే కలిదిప్పొద్దండి, విరిగిపోతాయి. వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఇట్లా కలిదిప్పుకోవాలండి. ఇట్లా లైట్గా బాగా ఎర్రగా కాకుండా లైట్గా బ్రౌన్ కలర్గా వచ్చేటట్టుగా చూడాలండి. మరి ఎక్కువ కాలితే చేదుగా అనిపిస్తాయి. లైట్గా గోల్డెన్ కలర్గా రావాలి. కానీ తినడానికి చాలా బాగుంటుందండి. ఇది మెత్తటి పకోడీ చాలా తక్కువ టైమే పడుతుంది చేయడానికి. ఎప్పుడన్నా మనకు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా ఏం చేయాలనుకున్నప్పుడు తొందరగా ఇలాంటివి చేయొచ్చండి. చూడండి, ఇంకా ఆ మాత్రం రావాలండి. ఇప్పుడు ఇవన్నీ నేనైతే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఆ కలర్ రావాలి అన్నీ. ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది మెత్తటి పకోడీ. ఇంకా చూడండి, నేనైతే అన్నీ ఇలా తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిగిలింది గుడక అంతా పిండి వేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి అన్నీ. చూడండి, ఇలా బాగా చిన్న సైజుగా మరీ పెద్ద సైజు కాకుండా చేత్తో ఇలాగా వేసుకోవాలి అన్నీ. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము మళ్ళా ఒక 2 నిమిషాల తర్వాత ఇట్లా కలిపుకోవాలండి. ఇట్లా బాగా కలిపుకోవాలి. మంట వేసేటప్పుడు మనం మంట కొంచెం తగ్గించుకోవాలండి. ఎక్కువ పెడితే ఒకేసారి వేసిన వెంటలోనే మాడిపోతాయి. కొంచెం తగ్గించుకొని మంట మనము వేసుకోవాలి. మళ్ళీ మంట పెంచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకా ఈ మాత్రం అన్నీ ఈ కలర్ వచ్చినాయి కదా, అన్నీ ఈ కలర్ వచ్చినాక మనము ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అన్నీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం కూడా పట్టకుండా ఇలా చేసుకొని ఈవినింగ్ టైంలో మనము బండి మీద ఇలాంటి మెత్తటి పకోడీ కూడా అమ్ముతారు కదండి, అలాగా మనం ఇంట్లోనే ఇలాగా ఈజీగా చేసుకోవచ్చండి పకోడీ, మెత్తటి పకోడీ. ఇట్లా అన్నీ ఆ విధంగా నేనైతే చేసుకుంటున్నానండి. చూడండి, ఇంకా ఇవన్నీ ఇలాగా వేసిన వెంటనే కాకుండా ఒకసారి 2 నిమిషాలు అలాగా కలిపుకోవాలి. అన్నీ తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లుగా వచ్చేటట్టుగా తీసేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో మెత్తటి పకోడీ. ఇట్లా చూస్తే చాలు చేసేటప్పుడు తినాలని అనిపిస్తుంది మనకు. ఆ విధంగా ఉంటాయి చేసేటప్పుడు మనకు రుచి అనేది అప్పుడే అనిపిస్తుంది. చూడండి, ఇంకా నేనైతే అన్నీ ఆ విధంగా అయితే తీసేసుకుంటున్నాను. అలా అయితే లైట్గా గోల్డెన్ కలర్గా కాల్ చేసుకొని తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన మెత్తటి పకోడీ తయారీ విధానం అంతేనండి. మరి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.